హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా రైస్ చేయాలగానే టేస్ట్ సూపర్ అండి. ఇలా రైసు ప్రతి దానిలో కూడా ఈ విధంగా చేయండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఇలా చేస్తే లంచ్ బాక్స్లోకైనా సరే, డిన్నర్లోకైనా సరే, బ్రేక్ఫాస్ట్లోకైనా సరే, ప్రతి టైంలో కూడా దీన్ని ఈ విధంగా చేసుకునేసి ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. అంత మంచి రుచిగా ఉంది. దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ మనం దీని గురించి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాదాపు ఒక 4-5 టేబుల్ స్పూన్లు వచ్చేసి వేరుశనగపప్పు వేసుకోవాలండి. వేసిన తర్వాత వీటిని మనం సన్న మంట మీద అంటే మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. అంటే ఇందులో ఉండే ప్రతి పప్పు కూడా ఈ మధ్యలోకి చీలిక టైప్లో ఆ విధంగా వేగాలండి. ఓకేనా. ఆ తర్వాత ఎండి కొబ్బరి ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేసి 4-5 ఎండి మిరపకాయలు కూడా ఇందులో వేసుకునేసి ఇలా కలుపుతూనే కొంచెం కలర్ మారనివ్వాలి. కలర్ మారిన తర్వాత ఇప్పుడు తెల్ల నువ్వులండి, అదొక 2 టేబుల్ స్పూన్లు వేసుకునేసి ఆ తర్వాత జీలకర్ర అదొక టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు మనం వీటినన్నిటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మనం వేగనిచ్చుకోవాలి. అది సన్న మంట మీదనండి. మంట హైలో పెట్టి మాత్రం వీటిని వేపద్దు, ఎందుకంటే మాడవసన వస్తాయి. ఇలా మంచి కలర్తోని ఈ విధంగా ఉంటే మాత్రం టేస్ట్ సూపర్ అండి. ఇప్పుడు మనం ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకునేసి ఆ మిక్సీ జారీలో ఇప్పుడు మనం ఫ్రై చేసి చల్లారబెట్టుకున్న ఈ గింజలన్నింటినీ దాంట్లో వేసుకోవాలి. అంటే వేర్చిన పప్పులు ఇవన్నీ. ఓకేనా. ఆ తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక గడ్డ వరకు వేసుకునేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఇలా గ్రైండ్ చేసి పొడి కొట్టుకోవాలండి. ఓకేనా. అంటే ఈ పొడి మరీ మెత్తగా అయితే రాదు, ఈ టైప్లో కొంచెం బరకగా వస్తుంది, కానీ మనకి ఇలాగే కావాలి. ఓకేనా. ఈ విధంగా వచ్చిన ఈ పొడిని ఇప్పుడు మనం కాస్తలా స్మెల్ పోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మనం వైట్ రైస్ తీసుకోవాలండి. ఇప్పుడే తాజాగా వండిన ఈ వైట్ రైస్ని కొంచెం పొల్లుగా చేసుకునేసి చల్లారనివ్వాలండి. ఓకేనా. అంటే మెతుక్కి విడిపోవాలి, ఆ టైప్ రెడీ చేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకునేసి కాస్త వేడెక్కనిచ్చేసి పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూన్ వేసి గుండు మినపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు ఆవాలండి, అవి కూడా 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవన్నింటిని కూడా కొంచెం సన్న మంట మీదనే మంచి కలర్ వచ్చేంత వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ టైప్లో మనకి రావాలండి. ఓకేనా. ఈ టైప్లో ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎండు మిరపకాయలండి ఒక 2 లేదా 3 అలా ఇరిసి వేసి చిటికెడు ఇంగు పొడి 4 రెబ్బలు కరివేపాకు దూసి అందులో వేసుకోవాలి. ఆ కరివేపాకు కూడా మంచి స్మెల్ వచ్చేది చూసి వేసుకోండి. ఆ ఫ్లేవర్తోనే టేస్ట్ బాగుంటుందండి, మంచి వాసనతోనే. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఈ పొడిని అందులో వేసేసి ఇప్పుడు మనం ఏదైతే వండి రెడీ చేసి పెట్టుకున్నామో ఈ వైట్ రైస్ని ఈ అన్నాన్ని అందులో వేసేసుకోవాలి. అంటే ఉండలు లేకుండా ఇలా బాగా పొల్లుగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఓకేనా. అంటే ఇప్పుడే వండిన తాజా రైస్ ఇది. దీన్ని కాస్త చల్లారనిచ్చి ఇందులో వేసేసాను. వేసిన తర్వాత ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ ప్రతి మెతుకు కూడా ఈ పొడి అన్నది బాగా ఇలా అతుక్కోవాలండి. ఆ టైప్ మనం ఇలా సన్న మంట మీదనే ఇలా తిరిగేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుతూ ఉన్న సమయంలోనే ఇది బాగా ఏంటంటే ఫ్రై అయిపోతుందండి. అంటే మంట హైలో మాత్రం దీనికి పెట్టకూడదండి. ఓకేనా. అంటే మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అది వేరే, ఇది ఏంటంటే అన్నీ మనం ఫస్టే వేయించి ఉన్నాం కాబట్టి ఈ టైప్లో సన్న మంట మీద ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక నిమ్మదబ్బని గింజలు తీసేసి అలా రసం పిండుకునేసి మీదకించి కొత్తిమీరనే వేసుకుందామండి. ఆ కొత్తిమీరను కూడా ఏంటంటే శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత కట్ చేసి దానిపైన చల్లేసుకునేసి ఇలా బాగా తిరిగేసుకోవాలి. తిరిగేసిన తర్వాత ఆఖరిన ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి ఇక దించేసుకోవడమేనండి. ఆ టేస్ట్ ఏంటంటే సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకునేసి ఆ తర్వాత ఒకవేళ తక్కువ అనిపిస్తే కాస్త ఈ వేడి మీదనే సాల్ట్ వేసుకుంటేనే అది కరిగి మంచి రుచిని ఇస్తుందండి. అందుకోసం అనేసి. ఓకేనా. ఈ టైప్లో ఈ పూర్తిగా దీన్ని కలిపిన తర్వాత ఇప్పుడు మనం దించేసుకునేసి వేడిగా సర్వ్ చేసుకుని తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ టైప్లో చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే వేరే కర్రీతో పనే లేదండి. ఇలా సింపుల్గా
దీన్ని కడుపు నిండా తినచ్చండి, ఓకేనా. ఇంకా దీంట్లోకి కాస్త అలా నంజుకోవటానికి ఒక ఉల్లిపాయని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి అలా మీద చల్లుకునేసి అలా తీసుకొని తింటుంటే టేస్ట్ ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ టైప్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేయండి. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కడుపు నిండా తింటారండి. అంత బాగుంది ఈ ఫుడ్ అండి, ఎవరు మిస్ కాకండి, ఓకేనా.